మండలి ఫెస్టివల్ కమిటీ మీరందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక కార్యకర్తలాగా టెంపుల్ యొక్క సిబ్బందిలాగే పనిచేస్తూ అందరూ కూడా వచ్చిన ప్రతి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ముందు సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే రకంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా సమిష్టిగా వాళ్ళు వర్క్ చేసినందుకు ముఖ్యంగా ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. దానికి సహకరించిన ఆలయ కమిటీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారికి మరియు రంగనాయలపేట టెంపుల్ సిబ్బందికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, అదే విధంగా ఈ విధంగా సహకరించిన కార్పొరేషన్ సిబ్బందికి, పోలీస్ శాఖకి, ప్లస్ ఇరిగేషన్ శాఖ ఈరోజు ముఖ్యంగా తెప్పోత్సవాన్ని వాళ్ళు 2 రోజుల ముందే అన్నీ నీట్గా ఏర్పాటు చేసి ఈరోజు ఉదయం నీట్గా ట్రయల్ రన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్నే నిన్న రథోత్సవం కూడా ఒకరోజు ముందే కార్పొరేషన్ వాళ్ళు రోడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసి ట్రయల్ రన్ వేసేటప్పటికే నీట్గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నిన్న నారాయణ గారి సతీమణి కూడా రథోత్సవానికి హాజరు కావడం జరిగింది. అందరూ కూడా చాలామంది ఎప్పుడూ జరగని విధంగా పోలీస్ శాఖ కూడా రథోత్సవానికి ఈ రోప్ పార్టీని కానివ్వండి నీట్గా ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా, పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకునే రకంగా ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్క సిబ్బందికి, ఈ రంగనాయలపేటలో వెలిసి ఉన్న ప్రతి ఒక్క భక్తులకి అందరికీ కూడాను మన రంగనాయకుడి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నెల్లూరు ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. కూడా ఉభయకర్తలు మాత్రమే ఉంటారు. ఉభయకర్తలు గప్పలు, అర్చకులు మరియు ఉభయకర్తలు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి అనుమతించాలో వాళ్ళకి మాత్రం అనుమతించడం జరిగింది. తప్ప ఎవరిని కూడా దాని వెయిట్ని బట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి పోలీస్ శాఖ అనుమతులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని మాత్రమే ఎక్కి వాళ్ళ ఆలయ కమిటీ సభ్యులకు కూడా దేవుని దండం పెట్టుకునేంతవరకే చేయడం జరిగింది. ఆ దేవుడి కాడ ఎవరు అతిథులు కాదు, అందరూ కూడా ఆ దేవుడి కాడ భక్తులే, ఎంత పెద్ద ఇదైనా కూడా. అందువల్ల తప్పలోకి ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఎక్కడం లేదు. అందరూ కూడా దర్శించుకొని దేవుడికి దండం పెట్టుకొని రావడం జరిగింది. ఉభయకర్తలు ముఖ్యమైన ఆలయ సిబ్బందిలో ఉండే ముఖ్యమైన వారు పోలీస్ శాఖ ప్లస్ ఫైర్ శాఖ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే తెప్పలు ఇవ్వడం జరుగుతుంది. మీరే చూస్తున్నారు కదా, ఈ క్రాకర్స్ కూడా ఒక పక్కకు అరేంజ్ చేయడం జరిగింది. ఎట్లా ఇక్కడ భక్తుల మీద కూడా ఎక్కడ కూడా పడకుండా దూరంగా అరేంజ్ చేయడం జరిగింది. చాలా పద్ధతిగా చేస్తున్నాము. ఇంకా రంగడి ఆశీస్సులు మా అందరిపైన, నెల్లూరు ప్రజలపైన, ఈ రంగనాయకులపేట గుడిపైన ఎప్పుడు ఉంటాయని